పోలీసుల మరణ మృదంగం ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. రేవంత్ పాలనలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందన్నారు. ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ కానిస్టేబుల్, ఈరోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్ వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిప్పులు చెరిగారు. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల మరణ మృదంగం ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. రేవంత్ పాలనలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందన్నారు. ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ కానిస్టేబుల్, ఈరోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్ వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిప్పులు చెరిగారు. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.